తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేసుకోవడం తీవ్ర దుమారంగా మారింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. నమాజ్ చేసుకున్న వ్యక్తిని చెన్నైకు చెందిన డ్రైవర్గా గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని తిరుమల 2 టౌన్ పోలీసులు తెలిపారు. తిరుమలలో పురోహిత సంఘంలో బహిరంగంగా ముస్లిం నమాజ్ చేశాడు. అత్యంత పవిత్రమైన తిరుమల ప్రాంగణంలో అన్య మతస్థులు వెళ్లి నమాజ్ చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమాజ్ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైనా కూడా అక్కడ ఉన్న ఎవరూ పట్టించుకోలేదని, ఇది సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమే అని అధికారులు తెలిపారు. అతను కావాలని చేశాడా లేదా అమాయకుడా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరుమలలో అన్య మతస్థుడు నమాజ్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందా? అతను ఎందుకు కావాలని చేశాడా లేదంటే తెలియకుండా చేయడం జరిగిందా? ప్రస్తుతం నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో చెన్నై నుంచి తిరుమలకు డ్రాపింగ్ కోసం ఏదైతే భక్తులను తీసుకొని వచ్చిన ఒక డ్రైవర్ పురోహిత సంఘం సమీపంలో వ్యానును అక్కడ ఆపుకున్నాడు. ఈ సమయంలో 1 గంట కావడంతో తన నమాజ్ సమయంగా భావించిన అతను అక్కడ ఉన్న సామూహిక కళ్యాణ మండపంలోకి వెళ్ళి అక్కడ ఎవరు అందులో ఒక మూలగా వెళ్ళి ఏదైతే ఆయన నమాజ్ చేసుకున్నాడు. అయితే అతను నమాజ్ చేసుకుంటున్న సమయంలో అక్కడున్న ఒక ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ వాటిని విజువల్స్ తీశాడు. ఆ తర్వాత అతన్ని ప్రశ్నించాడు, ఎందుకు నమాజ్ చేసుకుంటున్నావంటే ఇది తనకు అలవాటైన తన దేవుణ్ణి తాను ప్రార్థిస్తున్నానంటూ అతను చెప్పాడు. ఇక్కడ ఇలాంటి ప్రార్థనలు చేయకూడదు కదా అంటే దానికి ఏమాత్రం సమాధానం చెప్పకుండా కారులో కూర్చున్నాడు. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో 3:30-4 గంటల సమయంలో వైరల్ కావడంతో వెంటనే అక్కడికి పోలీసులు సిబ్బంది చేరుకున్నారు. అయితే సీసీ ఫుటేజ్ ఏదైతే సామూహిక కళ్యాణ మండపంలో నిరంతరం సీసీ కెమెరాలు పనిచేస్తుంటాయి. అదేవిధంగా టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంతమంది అక్కడ ఉంటారు. అయినప్పటికీ వారు ఏమాత్రం ఈ విషయంలో పట్టించుకోలేదని తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అక్కడున్న సీసీ ఫుటేజ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నిరంతరము ప్రత్యక్ష ప్రసారం లాగా రికార్డ్ అవుతుంటున్న నేపథ్యంలో వాటిని ఎందుకు వారు పట్టించుకోలేదన్న ప్రశ్న ఉదయిస్తుంది. మొత్తం మీద చూస్తే క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం ఫలితంగానే గతంలో కూడా ఈ మధ్య కాలంలో టీటీడీలో అనేక అవకతవకలు ఏదైతే పైకి ఏదైతే ఇటు గతంలో అయితే బిర్యానీ కూడా పైకి రావడం జరిగింది. అదేవిధంగా మరోసారి ఏదైతే డ్రోన్ కెమెరాలు పైకి రావడం జరిగింది. ఈ విధంగా నిషేధిత వస్తువులన్నీ పైకి వస్తున్నాయంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేయడమే కారణమని అధికారులు అంటున్నారు. మొత్తం మీద నిన్న జరిగిన వ్యవహారం పైన ఇన్ఛార్జ్ సివిఎండిఎస్ఓ తిరుపతి ఎస్పీ అయిన హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించాడు. ఆ తర్వాత అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించాడు. దీంతోపాటు ఆ కారు నెంబర్ ఆధారంగా ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తే కారు ఒకరిది, అందులో రికార్డ్ అయిన నెంబర్ మరొకరిదిగా గుర్తించారు. మొత్తం మీద అయితే తమిళనాడు పోలీసులకు అదేవిధంగా తమిళనాడు రవాణా శాఖ అధికారులకు కూడా ఆ నెంబర్ ఇచ్చి ఆ కారును ట్రేస్ చేయమని కూడా కోరారు. మొత్తం మీద తమిళనాడుకు చెందిన ఒక కుటుంబాన్ని స్వామివారి దర్శనానికి తీసుకొచ్చిన సమయంలో డ్రైవర్ ఈ విధంగా వ్యవహరించాడని తెలుస్తుంది. దీంతోపాటు సంబంధిత ఏదైతే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కావాలని అతను చేశాడా లేకపోతే అమాయకంగా చేశాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద అయితే క్షేత్రస్థాయి సిబ్బంది సంవత్సరాల తరబడి పాతుకుపోవడం, అంటే వరుసగా 7-8 సంవత్సరాలుగా తిరుమలలోనే పనిచేస్తుండడంతో పాటు వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో పూర్తిగా సమగ్రంగా ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందిని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదని అంటున్నారు. మొత్తం మీద అయితే క్షేత్రస్థాయి సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో పాటు ఏదైతే సీసీ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న అధికారుల యొక్క సిబ్బంది యొక్క నిర్లక్ష్య ఫలితంగానే ఈ ఘటనలో ఏదైతే నమాజ్ చేసిన వ్యక్తి తప్పించుకుపోయినాడని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తనకు వివరణ ఇవ్వాలంటూ కూడా అధికారులను ఆదేశించిన ఏదైతే ఈఓ శ్యామలరావు అక్కడున్న సిబ్బందిని విజిలెన్స్తో పాటు పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం